ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ద్వాదశ రాశిలో భాగంగా అక్టోబర్ నెలలో వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. మీ రాశి ఫలితాల కోసం చాలా మంది ఆల్రెడీ ఎదురు చూస్తుంటారు. సో ముందుగా మేష రాశితో స్టార్ట్ చేద్దామా? సో మేషరాశి ఫలితాలు మనం చూద్దామంటే అక్టోబర్ మాసం చెప్పుకోబోతున్నాము. ఆశ్వీజ మాసం మనకి ఈ మంత్కి అసోసియేట్ ఉంటుందండి. మనకి దేవి నవరాత్రులు, అక్కడ నుంచి వచ్చేటప్పటికి కార్తీక మాసం, ఆశ్వీజ మాసం, దాంతోపాటు మనకి దీపావళి పండగ, ఇవన్నీ మనకి ఇందులో కలుస్తున్నాయి అనమాట. ముఖ్యంగా మనకి దసరా నుంచి దీపావళి కనుక చూసుకుంటే ఇది మహాలక్ష్మికి ఉపాసన చేయడానికి చాలా ఉత్తమమైనదని మనకు చెప్తూ ఉంటారు. ఎందుకంటే దీపావళి అమావాస్య రోజున అమ్మవారు పుట్టింది, అందుకే ధనత్రయోదశి చేస్తూ ఉంటారు. కుబేర హోమం కూడా కుబేరకు సంబంధించిన ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడైతే ఈ దసరాకు సంబంధించిన నవరాత్రుల్లో ప్యూరిఫికేషన్ అయిపోతుందండి సోల్, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మొత్తం, ఇమ్మీడియట్లీ మన ఫోకస్ ధనం మీదకి వెళ్ళిపోవాలి, లక్ష్మీదేవి కావాలన్నమాట. ఎందుకంటే మన మహర్షులు ఈ చాతుర్మాసంలోని ఇవన్నీ ఒక సీక్వెన్స్గా పెట్టేశారు. పితృపక్షాలు, వాళ్ళ ఆశీర్వాదం లేకుండా ఎన్ని దేవతలు కలిసినా వేస్ట్. పితృపక్షాలు అయిపోయినట్టు మనకి ఇమ్మీడియట్లీగా వినాయక చవితి, పితృపక్షాలు. వినాయక చవితికి ముందు గురు పూర్ణిమ వస్తుందండి. సో గురువులకి, గణపతికి, అమ్మవారికి పితృపక్షాలు అయిపోయిన తర్వాత అమ్మవారు అయిపోయిన తర్వాత లాస్ట్ లో మనకి ఎంత చేసుకున్న ఐశ్వర్యం ఉండాలండి, శోభాయమానం ఉండాలి, దివ్యంగా ఉండాలి. అందుకని లక్ష్మీ కళ లేకపోతే ఇంద్రుడు ఉండడు, బలి ఉండడు, సాక్షాత్తు నారాయణుడు కూడాను ఎలా అయిపోయి దరిద్ర నారాయణ అయిపోతారు అనమాట. ఎంత చేసినా చివరికి మనకి శ్రేయం, భోగం, ఐశ్వర్యం అనేది ఉండి తీరాలి. అందుకని ధర్మార్థ కామ మోక్షాలు అంటారు. కామం కంటే ముందు దానికి ముందు అర్థం పెట్టారు. రిసోర్సెస్ ఉండాలి. మనం ఏ పని చేయాలన్నా కానీ ఒక టీచర్ ఉండాలి. జ్ఞానం అనేది రిసోర్స్, ఆ జ్ఞానాన్ని గొప్పగా వాడుకోవాలి. ఇలా చేయాల్సిన పనులు మనకేం చేస్తారంటే లాస్ట్ రోజు ఆయుధ పూజ అంటారు. ఏంటి ఆయుధ పూజ? ఈ ఆయుధాలను మనం షార్ప్ గా పెట్టుకోవాలి. మనం ఏదైతే కనుక బతకడానికి ఉపయోగపడుతున్నామో, దేని ద్వారా అయితే మనం డబ్బు సంపాదించుకుంటున్నాం, దేని ద్వారా మనకి ఎదగాలనుకుంటున్నాం, మొత్తం మనకి ఆయుధాల కిందే వచ్చేస్తాయి. కొంతమందికి నాలెడ్జ్, కొంతమంది మనకు కెమెరాలు, కొంతమంది నాలాంటి జ్యోతిష్కులు గ్రంథాలు, బుక్స్, మూవీ యాక్టర్స్కి వాళ్ళు చేసేవి, ఇవన్నిటికి సంబంధించిన ఆయుధాలు అనమాట. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు వాడే ల్యాప్టాప్, ఉన్న ప్రోగ్రామ్, ఇవన్నీ వాళ్ళకి ఆయుధాలే కదండి. ఆ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉంది, వాటిని షార్ప్ పెట్టుకొని ఏం చేయాలి? మనకి విజయదశమి రోజు అదే కదా చేసేది. దానికి ముందు రోజు ఆయుధ పూజ చేస్తాం. నెక్స్ట్ ఈ ఆయుధాలను వాడటం నేర్చుకోవాలి. ఎందుకు వాడాలి? ధనం సంపాదించడానికి వాడాలి. ఎంత ధనం సంపాదించాలి? కొంచెమా. కొంతమంది ధనం రాదు, వచ్చిన ధనం పోగొట్టుకున్న మళ్ళీ సంపాదించుకోలేరు. కొంతమంది సంపాదించుకున్న వాళ్ళు బతుకుండగానే కొడుకులు పాడు చేస్తుంటారు, రకరకాలన్నమాట. అందుకని మనకి ఎవరైతే లక్ష్మీ ఉపాసన చేస్తారో 7 జనరేషన్స్ ఆ ధనం ఉంటుందంటండి. మనం బాధపడిన అవసరం లేదు. అందుకని ఇవన్నీ మన మహర్షులు చక్కగా పెట్టేశారు. బట్ ఈ టైంలో నేను చెప్పేది అంటే, మేషరాశి వాళ్ళ గురించి ఎందుకు ఈ విషయం ఎక్కువ చెప్తున్నానంటే, వీళ్ళకి ఏలినాటి శని జస్ట్ స్టార్ట్ అయింది. కొంచెం లైట్ గా ఫేవర్ ఆల్రెడీ తగిలింది కొంతమందికి. అందులో ఈ రాశితో పాటు ఇంట్లో కనుక సింహరాశి ఉన్నా కానివ్వండి, ధనుసు రాశి ఉన్నా, తర్వాత కుంభరాశి, మీనరాశి ఎవరున్నా కానీ వీళ్ళకి ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంటెన్సిటీ సీరియస్ గా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఒకసారి ఈ రాశి వాళ్ళు చూపించుకోవడం చాలా చాలా ఉత్తమం. ఒకటి తెలుసుకోవడం ఫస్ట్ సక్సెస్. నెంబర్ 2 తెలుసుకున్న తర్వాత రెమెడీస్ చేసుకోవటం. చాలా రెమెడీస్ ఉన్నాయండి, చాలా రెమెడీస్ ఉన్నాయి. మేము నా దగ్గరకు వస్తూ ఉంటారు బ్రోకెన్ ఫ్యామిలీస్, ఆల్మోస్ట్ లీగల్ డైవర్స్ వచ్చేసి వాళ్ళు కూడా సెటిల్ అయిపోతారు. బిజినెస్ అట్మోస్ట్ లాస్ అయిపోయిన వాళ్ళు సెటిల్ అయిపోతారు. అట్లానే కొన్ని గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసి 7 to 8 crores మనీ లాక్ అయిన వాళ్ళు వచ్చేస్తారు అనమాట. ఎందుకంటే ముందు తెలుసుకుంటే ఆ తర్వాత పరిహారాలు అనేవి మనకు చాలా ఉన్నాయండి. మనకి యజుర్వేదంలో 10,000 మంత్రాలు ఉన్నాయి. ఎందుకు పెట్టారండి ఇన్ని మంత్రాలు? ఈ ప్రాబ్లమ్స్ కి మనం సాల్వ్ చేసుకోవడానికి అనమాట. ఫస్ట్ టైం మనకి ఉగాది రాశి ఫలాలు చేసిన టైంలో కూడాను చాలా క్లీన్ గా అందులో చెప్పుకున్నాను అనమాట. వీళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది అనేది. ఈ మంత్ కనుక మనం చూసుకుంటే ఒక బెస్ట్ మంత్ లో మనం ఉన్నాము. ఎవరికైనా కనుక జాతకంలో దోషాలు, పరిహారాలు ఉంటే ఒకటి వాళ్ళ ఇంట్లో చేసుకోగలిగినంత వరకు వాళ్ళు చేసుకోవాలి. బట్ సమస్య తీవ్రత పెద్దదైనప్పుడు ఇది బెస్ట్ టైం వాళ్ళకి హోమాలు చేయించుకోవడానికి, యజ్ఞాలు చేయించుకోవడానికి, పారాయణాలు చేయించుకోవడానికి. మనం కొంతవరకు మనం మీద ఆధారపడతామండి. బట్ ఒక రేంజ్ దాటిపోయిన తర్వాత బయట వాళ్ళ మీద ఆధారపడాలి. ఇవి చేయించుకుంటే చాలా సింపుల్ గా ప్రాబ్లమ్స్ అన్ని పోతాయండి. మనకి మేషరాశి కనుక చూసుకుంటే అక్టోబర్ మంత్ లో ఇందులో ఉన్న నక్షత్రాలు అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం ఇందులో ఉంటాయి. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లాలీలో, లో, ఆ అన్న లెటర్స్ మనకి మేషరాశిలో ఉంటారండి. ఈ మాసంలో మనకి 3 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. బట్ బేసికల్గా 2 గ్రహాలు మారుతూ ఉన్నాయి. బట్ వీళ్ళకి ఏంటంటే మేషరాశి వాళ్ళకి ఎగ్జాక్ట్ గా 7వ ఇంట్లో 3 గ్రహాలు ఉంటున్నాయండి తులారాశిలో. ఈ
3 గ్రహాలు కూడా వీళ్ళకి అనుకూలంగా లేవు. లేవు. లాస్ట్ మంత్ మనం ఈ రాశి గురించి చెప్పుకుంటే సెప్టెంబర్ మంత్ లో బాగుంటుంది, కొంచెం రిలీఫ్ వస్తుందని చెప్పుకున్నాం కదండి. ఆ రిలీఫ్ కి ఆల్మోస్ట్ మనకి అక్టోబర్ 17 తర్వాత ఆ రిలీఫ్ నుంచి మళ్ళీ నార్మల్ ఏళ్ళు నడిచినంత మిగతా అన్ని ప్రభావాలు వీరి మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 3 గ్రహాలు ఉన్నాయి. 3 గ్రహాలు ఏది వీళ్ళకి అనుకూలంగా ఉండదు. ఎందుకంటే ఇది కొంచెం గమనించుకొని ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యము. ఇందులో అక్టోబర్ 17 సూర్యుడు మారుతున్నాడు తులారాశిలోకి, బుధుడు 3rd అక్టోబర్ మారుతూ ఉన్నాడు, శుక్రుడు వచ్చేటప్పటికి అక్టోబర్ 9 సేమ్ తులారాశిలోకే మారుతూ కన్యరాశిలో ఉన్నారు, కుజుడు ఆల్రెడీ తులారాశిలో ఉన్నారండి. సో ఈ యొక్క మొత్తం కనుక మనం ఓవరాల్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతోంది అని మనం సమరీ కనుక చూస్తే, ఫస్ట్ సూర్యుడు వల్ల యాత్రలు చేస్తారు, బట్ ఆ యాత్రలో వీళ్ళకి డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు, వాటిని స్మూత్ గా ఉండదు అనమాట. తర్వాత కుజుడు ఆల్రెడీ వాళ్ళకి అక్కడ దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నాడు, అతని యొక్క తీవ్రత ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. శుక్రుడు బుధుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల అపోజిషన్, ఏ పని చేసినా కానీ వీళ్ళకి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. వీటితో పాటు 6వ ఇంట్లో శుక్రుడు ఉండటం తోటి ఏ పని చేసినా కానీ ట్రబుల్స్, గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వీళ్ళకి కనుక మనం చూసుకుంటే దాదాపు 9 ప్లానెట్స్ లో 6 ప్లానెట్స్ ఎగనెస్ట్ గా ఉన్నాయి. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని మనం గమనించాలి. ఇందులో మనకి ఏం చెప్తారంటే 7వ ఇంట్లో ఉండటం వల్ల సూర్యుడికి సంబంధించి స్థాన నాశనం, అంటే జాబ్ లో ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, బిజినెస్ లో ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనకి కుజుడు వచ్చేటప్పటికి విపరీతమైన శారీరక బాధను కలగజేస్తూ ఉంటారని మనం చెప్పుకోవాలి. కొంచెం వైరల్ ఫీవర్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీటితో పాటు బుధుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారస్తులకు ఏదైనా కనుక చేస్తుంటే ట్రాన్సాక్షన్స్ మూవ్ అయ్యేటప్పుడు, తర్వాత వచ్చిపోయేటప్పుడు బంధువులతో గొడవలు ఇవన్నీ తీసుకుని వచ్చేసి ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు శుక్రుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల పర్టికులర్ గా మేల్స్ ఎవరైతే గనక ఉన్నారో ఈ రాశి వాళ్ళు ఫిమేల్స్ ద్వారా అపోజిషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ మదర్ దగ్గర నుంచి కానివ్వండి, వైఫ్ కానివ్వండి, డాటర్ దగ్గర నుంచి, లేదంటే ఆఫీస్ లో కొలీగ్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళతో వీళ్ళకి ఫ్రిక్షన్, అపోజిషన్, వీళ్ళ మీద నిందలేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వాళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి. బట్ ఇన్ కేస్ ఉమెన్ అయితే జెంట్స్ ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది మైండ్ లో పెట్టుకొని చక్కగా ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. మనకి సంస్కృతిలో ఏం చెప్తారంటే అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశం సదా బంధువి, అంటే బంధువుల ద్వారా భయం కలిగే సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కువార్త పుత్ర భాతృణాం క్రోధ అని చెప్తారు, అంటే చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రుల ద్వారా కానివ్వండి, బ్రదర్స్ ద్వారా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకు చెప్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రొఫెషన్ మ్యాటర్స్ లో బాగుంటుంది, కానీ ఆ ప్రొఫెషన్ మ్యాటర్స్ లో ఎప్పుడు అటు ఇటు ఉరుకులు పరుగులు పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రకారం ఏది చూసినా కానీ వీళ్ళు కొంచెం స్థిమితంగా ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉందని గమనించుకోవాలి. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి మేషరాశి వారికి? నక్షత్రం ప్రకారం వీళ్ళకి చాలా మిక్స్డ్ గా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఎగనెస్ట్ గానే ఉందని మనం చెప్పుకోవాలి. ముందు ఇందులో పాజిటివ్ గా ఉందో చూద్దాం, ఎగనెస్ట్ గా ముందు చూద్దాం. ఫస్ట్ మనకి అశ్విని నక్షత్రాలు పాజిటివ్ గా కనుక చూసుకుంటే వీళ్ళకి లాభము, రాజ్య లాభము చూపిస్తుందండి. అంటే ఏదైనా కనుక టోటల్ మంత్ అంతా కనుక చూసుకుంటే లాభప్రదంగా ముగుస్తుంది. రెండోది రాజ్య లాభం కూడా చూపిస్తుంది. వీళ్ళకి పర్టికులర్ గా సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నా, లేదంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళు ఉన్నా, కమ్యూనికేషన్ మీడియా రంగంలో వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ శుక్రుని వల్ల వీళ్ళకి రోగము, భయము, ధన ప్రాప్తి, దరిద్రము, ధనహీనత జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ధనం వస్తుంది కానీ ధనం కూడా కోల్పోతారు. బట్ ఓవరాల్ గా మనకి చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ధనం వలన, లేదంటే రోగం వలన, తర్వాత భయం పడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఒక్కటి మీరు గమనించుకోవాలి. తర్వాత భరణి నక్షత్రం వాళ్ళు మనం చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ పాజిటివ్, వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ భయము, రోగము, దరిద్రము, ధనహీనత చూపిస్తూ ఉంది. అంటే మనకి ధనానికి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది అని గమనించాలి. కృతికా నక్షత్రం వల్ల కానీ వీళ్ళకి ధన ప్రాప్తి, ధనహీనత రెండు చూపిస్తుంది. ధనం వస్తుంది, ధనం కూడా పోతూ ఉంటుంది. కానీ రాజ్య లాభము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భయం పడే సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి బంధనము, బంధించబడినట్లుండే సిచ్యువేషన్ ఈ కృతికా నక్షత్రం వాళ్ళకి ఉంటుంది. ఏదో ఒక విషయంలో సందిగ్ధతకి, కన్ఫ్యూజన్ గురయ్యి ఎటు వెళ్తే బాగుంటుంది, ఎవరైనా డైరెక్షన్స్ ఇస్తే బాగుండు అని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఈ టైంలో వీళ్ళు జ్యోతిష్కం మనకు కనుక కన్సల్ట్ అయితే మనకు క్లారిటీ ఎంతవరకు వస్తుంది, జాబ్ వస్తుందా పోతుందా, లేకపోతే ప్రమోషన్స్ ఉంటుందా పోతుందా, అంటే అసలు అబ్రాడ్లో అమెరికాలో ఉంటామో పోతాము, H1B వీసా, అసలు రకరకాల న్యూస్లన్నీ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో ఇలాంటి న్యూస్లు వచ్చినప్పుడు నాకు ఇంకా కాల్స్ ఎక్కువ వచ్చేస్తాయి. అక్కడ న్యూస్ వస్తుంది, ఇక్కడ ఈ న్యూస్ నాకు వచ్చేస్తుంది అనమాట. ఇట్లా మనం చూసుకుంటే వీళ్ళకి సందిగ్ధకు పోవటానికి ఒకటి మనకి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుంటే చక్కగా పెంజర్లా ఈ యొక్క సందిగ్ధతపై ఒక దారి చూపిస్తూ ఉంటుంది.
లేదు అంటే విష్ణుమూర్తిని కనుక ఎక్కువ ధ్యానం చేసుకుంటే ఈ బంధం నుంచి బయటపడుతూ ఉంటారు మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నారండి. అంటే ఇవి కాకుండా మనకి వీళ్ళకి లత్త కానీ ఏమీ లేదండి. కృతికా నక్షత్రం వాళ్ళు కార్యహాని ఉంటుంది. కొత్తగా ఏదైనా కనుక స్టార్ట్ చేయాలనుకుంటే ఈ టైంలో అవాయిడ్ చేస్తే చాలా మంచిది. మనకి దసరా ఇవన్నీ అయిపోయిన తర్వాత, దీపావళి కూడా అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఈ రాశి వాళ్ళు. మరి ఓవరాల్ గా వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? అంతగా బాగోలేనట్టుగానే అనిపిస్తుంది, నాట్ సో పాజిటివ్ అన్నట్టుగానే అనిపిస్తుంది కదా. సో వీళ్ళకి ఫస్ట్ న్యాచురల్ రెమెడీ నవరాత్రులు చక్కగా చేసుకోవటం అండి. వీళ్ళు బయటికి వెళ్ళి ఏదేదో చేయాలని అనే ఒక తపనని తగ్గించుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఈ టైంలో ప్లానెట్స్, ఎందుకంటే ప్రతిరోజు మనం లేచిన కానీ ఇది సాధించాలని అనుకుంటూ ఉంటాం. అది ఓకే, అదంటే బయట ఎక్స్టర్నల్ బిజినెస్ పెరగాలి, జాబ్ రావాలి, ప్రమోషన్స్ రావాలి. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంటర్నల్గా మనం కూడా బిల్డ్ అవ్వాలండి. మనకున్న ఒకనొక టైంలో మనకున్న షెల్స్ని బయటకు పగలగొట్టేసుకొని కొత్త ప్రపంచానికి వెళ్ళాలి. ఈ ఏలినాటి శని వీళ్ళకి స్టార్ట్ అయింది కాబట్టి ఈ టైంలో వీళ్ళు ఇంటర్నల్గా వాళ్ళ స్కిల్స్, టాలెంట్, తర్వాత ఆధ్యాత్మికంగా ఉంటే వీళ్ళకి చాలా యూజ్ అవుతుంది. న్యాచురల్ ఫస్ట్ రెమెడీస్ అంటే నవరాత్రి చక్కగా జరుపుకోవాలి. ఆ తర్వాత మనకి దీపావళి వస్తుంది కాబట్టి ఈ అమ్మవారికి సంబంధించిన విశేషంగా ధనం రావడానికి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతే కాకుండా ఈ రాశి వాళ్ళకి శనికి సంబంధించిన సంపూర్ణ గ్రహ శాంతులు చేసుకోవాలి. వీటితో పాటు శనికి అధిష్టాన దేవత దక్షిణ కాళీ అమ్మవారు, అమ్మవారికి సంబంధించిన కొన్ని మంత్రాలు ఇవి కొంచెం టఫ్, వాళ్ళు చేయలేరు. బట్ వేరే వాళ్ళ సహాయం తీసుకొని ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా మంచి రెమెడీ ఇది. దీంతో పాటు శని పిప్పలాద స్తోత్రం ఉదయం సాయంత్రం చదువుకుంటూ ఉండాలి. తర్వాత శనికితో పాటు ఎవరైనా కనుక కార్యజయం కావాలని అనుకుంటూ ఉంటే కనుక మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా, లేదంటే వీళ్ళకి మహాన్యాస కొరకు ఏకాదశ రుద్రాభిషేకం వాడి ఇళ్లలో చేయించుకున్నా కానీ చాలా చక్కగా రిలీఫ్ వస్తుందండి. ఎక్కువ సార్లు చేయించుకుంటూ ఉంటే పోతూ ఉంటుంది. ఈ టైంలో ఇంకా ఎక్కువ ఎవరికైనా కనుక ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మన్యు పాశుపత అభిషేకం చాలా పవర్ఫుల్ చేసుకోవాలి. ఇంకా సాఫ్ట్వేర్లు ఎవరైనా కనుక ఉంటే రాహు కేతువులు కూడా ఎక్స్ట్రా కనుక జపాలు చేయించుకుంటుంటే చాలా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. రైట్, చాలా సంతోషం అండి. అక్టోబర్ నెలలో మేష రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా రెమెడీస్ ను కూడా సూచించారు. ధన్యవాదాలు.